స్టార్ట్ మై రెసిపీ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. స్టార్ట్ మై రెసిపీకి స్వాగతం. ఈరోజు మనము గోంగూర చికెన్ చేసుకుందాము. గోంగూర చికెన్కి కావాల్సినవి: గోంగూర ఒక కట్ట, చికెను, ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా, ధనియా పౌడరు, కారం, పసుపు, సాల్ట్. ఇప్పుడు మనము గోంగూర చికెన్ రెడీ చేసుకున్నాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకున్నాను, గిన్నె పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కని ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, పెద్దది. నేనైతే ఉల్లిపాయలు కలుపుకున్నాము. ఉల్లిపాయలు వేసుకున్నాయి కదా. ఇప్పుడు మనం ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అంత తీసుకున్నాను. ఉల్లిపాయలు బాగా వేగనిద్దాము. ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. నేనైతే 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. 1/2 కేజీ చికెన్ 2 సార్లు బాగా కడుక్కున్నాను. ఇందులో వేస్తున్నాను. కలుపుకున్నాము కదా. ఒక 5 నిమిషాలు చికెన్ బాగా మగ్గనిద్దాము మూత పెట్టుకొని. ఇప్పుడు మనము మూత తీసి చూద్దాము. చూడండి, చికెన్ మెత్తబడింది. ఇప్పుడు మనం ఇందులో మసాలాలు వేసుకుందాము. తగినంత కారం, కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. గోంగూర పులుపు కదా, కొంచెం కారం ఎక్కువే వేసుకోండి. చిటికెడు పసుపు, ధనియా పౌడర్ 1 స్పూను, ఒక స్పూన్ చికెన్ మసాలా, తగినంత సాల్ట్, మసాలాలు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాము. బాగా కలుపుకున్నాం కదా. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి తప్పకుండా. మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. ఇప్పుడు మనం ఇందులో కడిగి పెట్టుకున్న గోంగూర 1 కప్పు తీసుకున్నాను నేనైతే. కొత్తిమీర, పుదీనా వేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా కలుపుకున్నాము. గోంగూర చికెన్ అయితే పుల్లగా చాలా బాగుంటుంది. ముద్దలేకైనా సరే, రైస్ లేకైనా సరే. బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనము ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. మనం మూత తీసి చూద్దాము. చికెన్ బాగా ఉడికిపోయిందండి. చూడండి, ఆయిల్ పైకి తేలిందంటే ఉడికిపోయిందని. బాగా జ్యూసీగా తయారైంది. చూడండి, ముద్దలేకి చాలా బాగుంటుంది. రాగి ముద్ద చేసుకొని తింటే. చికెన్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందనేది.
అలాగే ఈ గోంగూర చికెన్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ తప్పకుండా పెట్టండి.